కళ్యాణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం గెస్ట్ గా వస్తాడని ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ ను ఏపీలో గ్రాండ్ గా ప్లాన్ చేస్తారని టాక్. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తాడని అంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు అక్కడ భారీ ఈవెంట్ ఏది జరగలేదు. పుష్ప 2 ఈవెంట్ ని ఏమైనా ప్లాన్ చేస్తారా అన్నది చూడాలి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అసలు గేమ్ చేంజర్ షూటింగే ఇంకా పూర్తి కాలేదట. కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. బహుశా పాట్నాలో అల్లు అర్జున్ పెట్టిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా ఇలాంటి గాసిప్స్ బయటకు వచ్చాయేమో. కానీ గేమ్ చేంజర్ కోసం జనవరి మొదటి వారంలో ఏపీలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట. గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ను దించుతారని అంటున్నారు. అబ్బాయి కోసం బాబాయ్ ఖచ్చితంగా వస్తాడు, అందులో సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు. ఏపీలో కూటమి వచ్చాక ఇంతవరకు అక్కడ ఓ పెద్ద ఈవెంట్ ఏది నిర్వహించలేదు. కల్కి టైంలో ప్రభాస్ వద్దని చెప్పడంతో అశ్విన్ దత్ ఈవెంట్ పెట్టలేదట. దేవరకు పర్మిషన్స్ దొరకలేదు. మరి పుష్ప 2కి ఏపీలో పర్మిషన్స్ వస్తే భారీ ఈవెంట్ నిర్వహించే ఛాన్స్ మాత్రం ఉంది. పుష్ప 2 ఒకవేళ భారీ ఈవెంట్ నిర్వహిస్తే గెస్టులుగా మైత్రి వారు ఎవరిని పిలుస్తారో చూడాలి. ఒకవేళ ఈ ఈవెంట్కి కూడా పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తాడా లేదా అన్నది చూడాలి. మొత్తానికి ఇప్పుడు బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది. పుష్ప 2తో గేమ్ చేంజర్ను పోల్చుకుంటూ ట్విట్టర్లో వార్ అయితే నడుస్తుంది. ఇప్పటికే పాట్నా ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో బన్నీ క్యాంప్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 ట్రైలర్ మీద మెగా హీరోలు ఎవ్వరు కూడా రియాక్ట్ కాకపోవడంతో అల్లు వర్సెస్ మెగా అనే ట్యాగ్ మరోసారి ట్రెండ్ అవుతుంది. అల్లు వేరే మెగా వేరే అని బ్యానర్లు కనిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా పుష్ప 2ని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదని కొన్ని ట్వీట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ కోల్డ్ వార్లకు హీరోలు ఎవరైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.